Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను విజయ్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీ కాంగ్రెస్లో అప్పుడే ప్రకంపనలు స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కూడా షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి పనిని స్టార్ట్ చేశారు. ముందుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఆల్రెడీ వ్యాఖ్యలు చేశారు. అలాగే కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి నాని కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శించినటువంటి పరిస్థితి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్కు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి ఎవరైనా సరే వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా వారిని తమ ప్రత్యర్థులుగానే చూస్తామంటూ కూడా పరోక్షంగా షర్మిల మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ చేశారు. అయితే ఆయన సున్నితంగానే విమర్శలు గుప్పించినప్పటికీ కొడాలి నాని తనదైన స్టైల్లో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎవ్వరు కాంగ్రెస్ పార్టీలో చేరినా తమకు ఎలాంటి నష్టం లేదని, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు కేవలం 1% మాత్రమే అని, గత ఎన్నికల్లో కూడా ఆ 1% మాత్రమే ఓటింగ్ వచ్చిందంటూ కూడా కొడాలి నాని విమర్శించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన చెప్తూ కూడా, ఆయన ప్రసంగంలో కూడా, ఆయన విమర్శల దాడిలో కూడా ముఖ్యంగా ఎవరు పార్టీలో చేరినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు బలపడేటువంటి పరిస్థితి అయితే ఉండదు అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో, ఉమ్మడి ఏపీలో చనిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే గెలిపించారని, వైఎస్ రాజశేఖర రెడ్డి చలవ వల్లే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ కూడా కొడాలి నాని వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన తర్వాత ఆ వైఎస్ ఫ్యామిలీకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ముఖ్యంగా వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో కూడా నమోదు చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని 16 నెలల పాటు కాంగ్రెస్ అధిష్టానం జైలుకు పంపిందని, కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్షమాపణలు చెబితేనే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పుట్టగతులు ఉంటాయని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కాస్తో కోస్తో ప్రజలు ఓట్లేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందని అంటూ కూడా కొడాలి నాని చెప్పారు. ఒకవేళ ఎవరైనా సరే ఆ పార్టీలోకి వెళ్ళినా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పెద్ద ప్రయోజనం ఏమీ లేదు అంటూ కూడా తనదైనటువంటి శైలిలో పరోక్షంగా షర్మిల పేరును ప్రస్తావించకుండానే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు స్టార్ట్ చేశారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రులు, మాజీ మంత్రులు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఈ విమర్శల దాడిని కూడా పెంచేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అనేది కూడా చూడాలి. ఇప్పటివరకైతే మాత్రం షర్మిల గురించి ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటివరకు కూడా పెద్దగా రియాక్ట్ కాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పులు, అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చినటువంటి విధానం మీద ఆల్రెడీ కొడాలి నాని కూడా మరొకసారి ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో రాష్ట్రాన్ని అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సుప్త చేతనావస్థలో ఉన్నటువంటి పార్టీని తిరిగి అధికారంలో తెచ్చినటువంటి వ్యక్తి వైఎస్ఆర్. ఆ వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరంటూ కూడా పరోక్షంగా షర్మిల పేరెత్తకుండానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద దాడిని చేయడం ప్రారంభించేశారని చెప్పాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.